ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజ్గిరి శామీర్పేట ఎంఆర్ఓ సుచరిత నివాసంలో ఏసీబీ అధికారులు మరోసారి సోదాలు చేశారు. గతంలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఆమెపై నిఘా ఉంచిన అధికారులు తాజాగా ఆమె అక్రమ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసే దిశగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. లంచాలతోనే ఆగకుండా ఆమె సర్వీస్ కాలంలో పెద్ద ఎత్తున అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తుల పత్రాలు, నగదు, పెద్ద మొత్తంలో బంగారం, పలు బ్యాంకు ఖాతాల వివరాలను స్వాధీనం చేసుకున్నామంటున్న రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. శామీర్పేట ఎంఆర్ఓ ఇంట్లో మరొకసారి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయని చెప్పి కూడా ప్రధానంగా ఆమెపై కేసు అయితే నమోదు చేసి ఈరోజు ఆమె నివాసంలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అసలు సోదాల్లో భాగంగా ఎలాంటి ఆస్తులను గుర్తించారని మనతో మాట్లాడడానికి రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ గారు ఆనంద్ గారు ఉన్నారు. వారిని మనం తెలుసుకుందాం. సార్, ఈరోజు జరిగిన సోదాలకు సంబంధించి ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించారు? కేవలం హైదరాబాద్లో నిర్వహించారు, ఇతర ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు? సార్, మెయిన్గా హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్లోనే నిర్వహించామండి. అరౌండ్ 4 to 5 ప్లేసెస్లో వరకు నిర్వహించాము. శామీర్పేట తహసీల్దార్గా చేసిన సుచరిత గారు ఇంతకుముందు లాస్ట్ మంత్లో ఒక 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసి దాంట్లో మొదటి విడతగా 2 లక్షల రూపాయలు తీసుకొని అప్పుడు ట్రాప్ అయ్యారు. అదే విషయంలో కొంచెం మేము ఎంక్వైరీ చేసినప్పుడు దాంట్లో మాకు కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్, డైమండ్స్, తర్వాత కొంచెం కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో కొద్దిగా 1 crore అండ్ అబౌవ్ ఇన్వెస్ట్మెంట్స్ అది చేసినట్టు అట్లాంటి డీటెయిల్స్ అన్నీ మాకు దృష్టికి రావడం జరిగింది. దాని ప్రకారం మేము ఒక డిఏ కేసు పర్మిషన్ తీసుకున్న తర్వాత మా డీజీ గారితో ఒక డిఏ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఇక్కడ సెర్చెస్ ప్లస్ మిగతా చోట్లలో కూడా ఎక్కడైతే పాసిబుల్ ఆఫ్ డిఏ అసెట్స్ మాకు ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడంతా కూడా చేయడం జరుగుతూ ఉందండి. ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది? ఎక్కడెక్కడ అగ్రికల్చర్కి సంబంధించి కానీ, ఓపెన్ ప్లాట్ కానీ, తర్వాత ప్లాట్కి సంబంధించి కూడా కొన్ని ఉన్నట్లు కూడా గుర్తించడం తెలిస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అవన్నీ? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 ప్లేసెస్లో మాకు ఫ్లాట్స్ దొరికాయండి. అవి దోమలగూడ ఏరియాలో, తర్వాత కీసరా ఏరియాలో, తర్వాత ఇక్కడ నియర్ బై హిమాయత్ నగర్ ఏరియాలో ఈ 3 చోట్లలో మాకు అవైలబుల్ అయ్యాయి. ప్లస్ ఒక 13 acres ఆఫ్ ల్యాండ్ కూడా మాకు పత్రాలు దొరికాయి. అది కాకుండా గోల్డ్ అండ్ డైమండ్స్ అరౌండ్ 1.20 crore వర్త్ అవి కూడా దొరకడం జరిగిందండి. ఇది కాకుండా ఆయన ఒకటి కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్లో ఉండి దాదాపు 1 కోటి చిల్లర, నియర్లీ 1.04 crore వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు క్యాష్ ద్వారా. సో అది కూడా మేము దానికి సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకోగలిగింది. టోటల్ అరౌండ్ 5 crores నుంచి 5.20 crore వరకు అసెట్స్ ఇట్లా బయటపడడం జరిగింది. అది మార్కెట్లో దాని వాల్యూ ఇంకా 4-5 times ఎక్కువ ఉంటుంది. ఈ పత్రాలే కాకుండా బ్యాంక్ లాకర్లకు సంబంధించి కానీ, వారి కుటుంబ సభ్యులపైన ఇంకెక్కడైనా బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు ఏమన్నా గుర్తించారా ఈ సోదాల్లో? ఒక లాకర్ మాత్రం ఆల్రెడీ వచ్చిందండి, అది మేము వెరిఫై చేసాము. ఆ లాకర్లో ఒక పత్రము ప్లస్ కొంచెం గోల్డ్ దొరకడం జరిగిందని దాన్ని కూడా దీంట్లో కలుపుకోవడం జరిగిందండి. అంటే ఆల్రెడీ లంచం తీసుకుంటూ కూడా దొరకడం జరిగింది, ఆమె రిమాండ్ చేయడం జరిగింది. మరొకసారి మనం కస్టడీ తీసుకొని విచారించే అవకాశం ఉందంట. ఆల్రెడీ తను ఫస్ట్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంది. ఇప్పుడు మేము దానికి తగ్గట్టుగా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఈ కేసులో కూడా తనని రిమాండ్ చేయడం అవసరం అండి. దానికి తగ్గ డాక్యుమెంట్స్ మేము కోర్టుకి సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద ఈరోజు జరిగిన ఎంఆర్ఓ ఇంట్లో అయితే సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు కొంతవరకు నగదు కూడా సీజ్ చేశామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. తర్వాత మరికొన్ని రోజుల్లో ఆమెకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించి కూడా ఆమెను మరొకసారి రిమాండ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.